సినీ హీరోపై ఉన్న వీరాభిమానం ఓ పోలీస్ అధికారి జీవితాన్ని తలకిందులు చేసింది. 20 ఏళ్ల సర్వీస్ ను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన్ని అభిమాన హీరో ఆదుకుంటాడని ఆశిస్తే నిరాశే మిగిలింది. మనస్తాపానికి గురైన మాజీ పోలీస్ అధికారి ఇక ఆత్మహత్య చేశారనిమంటున్నారు. పోలీసు యూనిఫామ్ లో ఉన్న ఈయన పేరు టీవీ హనుమంతరావు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన 1989లో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరారు. హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం పనిచేసిన ఆయన 2008 జూలై వరకు చిలకలగూడ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతో సిన్సియర్ గా విధులు నిర్వహించేవారు. అంతే ఇష్టంగా చిరంజీవిపై వీరాభిమానం ప్రదర్శించేవారు. తన కొడుకు కూడా చిరంజీవి పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారు. సాఫీగా సాగిపోతున్న హనుమంతరావు జీవితం 2008 జూలైలో కొత్త మలుపు తిరిగింది. చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం కావడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు వారించినా వినకుండా ఎందుకు రాజీనామా చేశాడో ఆయన మాటల్లోనే వినండి. నేను 20 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నది వాస్తవమే. కానీ నేను 30 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి అభిమానిని. ఆయన మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టబోతున్నానని తెలిసి నేను రిజైన్ చేసిపోతున్నాను. రాజీనామా చేయడం సమంజసమేనండి. ఎందుకంటే నేను ఒక 18 ఇయర్స్ ఆయనకి దగ్గరగా చూసిన వ్యక్తిని. నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఆయనే నాకు స్ఫూర్తి. ఈ ఉద్యోగంలో రావడం ఆయనే నాకు స్ఫూర్తి. ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడంలో ఈ ఉద్యోగంలో ఉంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ఉద్యోగంలో కొనసాగడం అంత మంచిది కాదనిపించింది నాకు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన హనుమంతరావు చిరంజీవికి వ్యక్తిగత రక్షకుడిగా నిలిచారు. రాష్ట్రమంతటా పర్యటించాడు. చిరంజీవి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరులో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చిరంజీవి ప్రపంచంలో గెలుపు ఖాయమనుకుని సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ ఆయన ఆశలు ఒమ్మయ్యాయి. డిపాజిట్ కూడా రాలేదు. ఇన్స్పెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన జీవితంలో చీకటి రోజులు వచ్చాయి. నాకు 15 డేస్ క్రితం, రేపు 15 డేస్ ముందు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందండి. టైం సరిపోలేదు. 260 విలేజ్ అంటే 10 విలేజ్ కవర్ చేయలేకపోయాం. దట్టు కాంగ్రెస్ వేవ్ బాగుంది. ఏ గ్రామాల్లోకి వెళ్ళినా రాజశేఖర్ గారి గురించి కానీ, రాజశేఖర్ గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజల్లో ఎక్కువ చొచ్చుకొని ఉంది. అందువల్ల సినీ గ్లామర్ అనేది కానీ చిరంజీవి అనేది ఎక్కడ రాష్ట్రంతో ప్రజారాజ్యానికి ఎక్కడ లేదు. ఆ కాంగ్రెస్ వేవ్ రాజశేఖర అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అవి ఎక్కువ ఇంపాక్ట్ కనిపించినాయి. కాబట్టి నేను ఓడిపోవడం జరిగింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన హనుమంతరావు తిరిగి తన ఉద్యోగం కోసం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిశారు. ఉద్యోగం విషయంలో తనకు మాట సహాయం చేయమని చిరంజీవిని అభ్యర్థించారు. అయితే ఇక్కడ ఆయనకి చేదు అనుభవం ఎదురైంది. సీఎంకి చెప్పడం కుదరదు గాని కోర్టుకు వెళ్లమని చిరంజీవి ఉచిత సలహా ఇవ్వడంతో హనుమంతరావు షాక్ కు గురయ్యారు. ఎంతమంది అలాగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత రోడ్డు మీద కూడా ఎంతమంది ఉన్నారండి. అంటే వాళ్ళు ఎందుకు స్పందించేటది అనుకుంటున్నారు చిరంజీవి ఫ్యామిలీ పట్ల? వాళ్ళ నైజం అదండి. అంటే ఆ నైజం అనేది మీకు లోపలికి వెళ్ళే తెలిసిందా, ముందే తెలిసి వెళ్ళారు? ముందే తెలిసి వెళ్ళేవాడు కాదు కదా. ఫైనల్ గా చెప్పండి, మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంటే మీలాంటి అభిమానులకి మీరు ఇచ్చే సలహా నన్ను ఆదేశం తీసుకొని సినిమా చూడటం వరకే. ఒక సినిమా హీరో అనేవాడు స్క్రీన్ మీద వరకే. రియల్ లైఫ్లోకి వచ్చేలాక ఆ క్యారెక్టర్ చాలా తేడా ఉంటుంది. మా గురుగారు ఆంజనేయుడు గారు చెప్తుంటాడు ఎప్పుడు, ఒక మనిషిని అభిమానించడం అనేది స్క్రీన్ మీద చూసి అభిమానించడం కదా, వాడు పర్సనల్ క్యారెక్టర్ చూసి అభిమానించాలి అని చెప్పేసి. వెండితెర హీరోల్ని తనలాగా నిజ జీవితంలోనూ అభిమానించి మోసపోవద్దని హనుమంతరావు సూచిస్తున్నారు. నమ్మిన అభిమాన హీరో ఆశలు ఒమ్ము చేశారు. ఇక ముఖ్యమంత్రి అయినా దయతో తన ఉద్యోగం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నారు. నాకు వైఫ్ 2 పిల్లలు ఉన్నారండి. పిల్లలు సెటిల్ కాలేదు. ఆర్థికంగా కూడా బాగా చితికిపోయి ఉన్నాను రాజకీయాల్లోకి వచ్చి. 2 నెలల క్రితం సీఎం గారికి నేను ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను. మళ్ళీ నాకు ఉద్యోగం ఇప్పించండి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, నా భార్య పిల్లలను పోషించుకునే అవసరం నాకు ఉన్నది చెప్పేసి. పిల్లలు కూడా చదువులో సెటిల్ కాలేదు. సీఎం గారు సానుభూతితో వేరే పార్టీ అనేది కాకుండా స్పందించి నాకు సహాయం చేస్తే నేను, నా భార్య పిల్లలు సీఎం గారికి జీవితాంతం రుణపడి ఉంటామని మీ TV9 ద్వారా ఆయనకి విజ్ఞప్తి చేసుకుంటాను. ఇక తనలాంటి వీరాభిమానులకు ఇదో గుణపాఠం అని అంటున్నారు. చిరంజీవి పేరు పూర్తిగా మరిచిపోతానని హనుమంతరావు చెబుతున్నారు. చిరంజీవి మీద వీరాభిమానము ఎమ్మెల్యే కావాలని కోరుకు సీఏ హనుమంతరావు పాలెడ్డి శాపంగా మారింది. శనికావేశంలో తీసుకున్న నిర్ణయంతో కొద్ది రోజులు రావాల్సిన DSP ప్రమోషన్ ఆగిపోయింది. కెమెరామెన్ హరితో మురళీధర్, TV9 హైదరాబాద్.